నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. మదన గోపాలస్వామిని దర్శించుకున్న భక్తులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్థానంలో శనివారం నిర్వహించిన తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన దుర్గా ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిడదవోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా గోవిందనామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన దుర్గా ప్రసాదాచార్యులు మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని తెలిపారు. తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష పాటించటం, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీమన్నారాయణ్ణి నామస్మరణ చేయటం ద్వారా పాప విమోచనం కలిగి ఆధ్యాత్మిక శ్రేయస్సు సిద్ధిస్తుందని వివరించారు. భక్తి నియమనిష్ఠులతో ఏకాదశి ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని అన్నారు. తొలి ఏకాదశి వేడుకల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. Agora
నా పేరు గోవర్ధన్ దుర్గాప్రసాద్, శ్రీ మదనగోపాలస్వామి దేవస్థానానికి ప్రధాన అర్చక స్వామిని. మన నిడదవోలులో వేంచేస్తున్న శ్రీ మదనగోపాలస్వామి వారి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి శ్రీ స్వామివారికి అమ్మవార్లు కూడా పంచామృతములతో అభిషేకములు, విష్ణు సహస్రనామార్చన, లక్ష్మీ అష్టోత్తరనామార్చన పూజ కార్యక్రమాలు జరిగినవి. ఈ సందర్భంగా భక్తులు కూడా చాలా విశేషంగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు. ఈరోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అనగా దీని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి వైకుంఠంలో ఈ యొక్క యోగరుద్రలో ఉండి ఈ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు మేలుకుని ముక్కోటి ఏకాదశి రోజున ముక్తకోటి భక్తులకు కూడా దర్శనమిస్తారు. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు. దీన్ని చాతుర్మాస ఏకాదశి అంటారు. ఎందువల్లంటే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వారు యోగనిద్రకు వెళ్ళినప్పుడు భక్తులందరూ కూడా ఈ యొక్క వ్రతాలు చేసి స్వామివారిని మేలుకోవడానికి, వారికి అనుగ్రహం పొందడానికి చాతుర్మాసాలు అంటే 4 మాసాలు కూడా వ్రతాలు చేసి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారికి పూజలు, ఈ యొక్క అభిషేకాలు చేసి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతారు.